అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. పిచ్చుకలను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని ఏయూ సోషల్ వర్క్ హెచ్ఓడి ప్రొఫెసర్ హర్నాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ఏయూ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నిర్వహించిన ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర కీలకమన్నారు. వ్యవసాయ రంగానికి పిచ్చుకలకు రైతులకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఈ అనుబంధం 10,000 సంవత్సరాల నుండి కొనసాగుతోందన్నారు. ఇది ఇట్లానే కొనసాగించాలని, పిచ్చుకల సంతతి అంతరిస్తే మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడుతుందని వివరించారు. అలాగే విశాఖలో అమలవుతున్న ఎకో వైజాగ్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ లైఫ్ ఫండ్ ప్రతినిధి హనీ మాట్లాడుతూ ప్రకృతి వనరుల పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. మారిన ఇళ్ల నిర్మాణంతో పిచ్చుకల సంతతి తగ్గుతోందని, మన ఇంటి పిచ్చుకలను కూడా మనం ఆదరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగం ప్రొఫెసర్లు, విద్యార్థులు, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. మనం మార్చి 20వ తారీఖున పిచ్చుకల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఆ సందర్భంగా మా సోషల్ వర్క్ విభాగం తరఫున మా విద్యార్థులు ప్రకృతి పరిరక్షణలో పిచ్చుకలను కూడా సంరక్షణ చేస్తే చక్కగా మన ప్రకృతిని కాపాడుకుంటూ భావితరాలకు ఒక మంచి వాతావరణాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ పోస్టర్ రిలీజింగ్ కార్యక్రమాన్ని చేశాము. అదేవిధంగా ఎకో వైజాగ్ అనే కాన్సెప్ట్ తోటి మా ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం వారు, మా యొక్క టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా సోషియాలజీ వచ్చిన టీచింగ్ స్టాఫ్, మా విద్యార్థులు అందరూ కూడాను ఈ యొక్క ఉద్యమంగా తీసుకెళ్లి ఈ పిచ్చుకలను సంరక్షించడం ద్వారా ఒక మంచి ప్రకృతిని మనం, ఒక నిజమైన ప్రకృతిని మనం అందించే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. తర్వాత అదేవిధంగా ఈ క్రిమికారక మందులు, క్రిమిసంహారక మందులు వాడడానికి తగ్గించాలనే ఉద్దేశంతో కూడా ఈ ఉద్యమంలో ఉంది. ఎందుకంటే వాటి వల్ల ఏమవుతుందంటే కొన్ని క్రిమి కీటకాలు, జీవరాశులు కూడా హాని జరుగుతుంది. అట్లాంటి ఆ హాని జరగకుండా ఉండాలంటే మనం ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతి సేద్యాన్ని మనం పరిరక్షించాలి. This is Hani Salas and I'm from WWF India, and today we are here in AU Social Work Department to celebrate World Sparrows Day, which is going to be on March 20th. Yes, so I'm here with Green Climate to support and encourage students in getting aware of how sparrows are important to this ecosystem, and of course we are all there to protect them, and we also need your encouragement. Thank you. నేను సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ లో నా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, సెకండ్ సెమిస్టర్. సో ఈ రోజు మేము పిచ్చుకల పరిరక్షణ గ్రీన్ క్లైమేట్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాము. సో ఇందులో పిచ్చుకల్ని పరిరక్షించే బాధ్యత మనందరిపైన ఉందని తెలుసుకున్నాము. సో మన అందరం పిచ్చుకల్ని పరిరక్షించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో 17 రకాల పిచ్చుకలు ఉంటాయి. ఒక రకమైన పిచ్చుకని మన ఇంటి వరకు మనం రప్పించాము. ఆ పిచ్చుక బాధ్యత మన అందరిది. ఆ పిచ్చుకని మనం పరిరక్షించడం వల్ల ఆ పిచ్చుక కీటకాలని అన్ని తిని మనకి ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి సహకరిస్తుంది. పిచ్చుకల్ని పరిరక్షిద్దాం, మనందరం సంతోషంగా ఉందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. పిచ్చుకలు లేకపోతే పంటలు అంతరిస్తాయి కాబట్టి పిచ్చుకలను కాపాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా 17 రకాల పిచ్చుకలు ఉన్నాయి. అందులో ఒక రకం పిచ్చుక మాత్రమే మన ఇంటి పిచ్చుక. మిగతా పిచ్చుకలను కూడా కాపాడుకునే బాధ్యత మనదే. ప్రతి ఒక్కరూ పిచ్చుకలని కాపాడాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ ఎంఏ సోషల్ వర్క్ స్టూడెంట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. మార్చ్ 20 అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం. ఈ రోజు మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాం. గ్రీన్ క్లైమేట్ ద్వారా రత్నా సార్ వచ్చి మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. మనం అంతర్జాతీయంగా ఎన్నో పిచ్చుకలు నాశనం అవుతున్నాయి. వాటిని పరిరక్షించడమే మన బాధ్యత. అది మన చిన్ననాటి నేస్తం కూడా. సో మనం పిచ్చుకల్ని కాపాడడం వలన మనకి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పిచ్చుకలు మొత్తం 17 రకాలు ఉన్నాయి. వాటిలో ఒక పిచ్చుక మన ఇంటిలో నేస్తం. అట్లాగే మనం పరిరక్షించడం కూడా మన బాధ్యత. పరిరక్షించడం వల్ల మనం సంతోషంగా ఉంటాం. థ్యాంక్ యూ. ఎకో వైజాగ్ ని పిచ్చుకలను
పిచ్చుకలను పిచ్చుకలను ఎకో వైజాగ్ని ఎకో వైజాగ్ని పిచ్చుకలను 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 ఎకో వైజాగ్ను ఎకో వైజాగ్ను ఎకో వైజాగ్ను Please like, share, subscribe our channel.